వివిధ బ్యాంకు లావాదేవీల కోసం ఉపయోగిస్తారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల వల్ల ఇప్పుడు చాలా పనులు యాప్ల ద్వారా జరుగుతున్నప్పటికీ చెక్కులను ఇప్పటికీ పెద్ద డబ్బు లావాదేవీలకు సాధారణంగా ఉపయోగిస్తారు. అయితే చాలా మంది చెక్ ఫిల్ చేసే సమయంలో ఇంగ్లీష్లో ల్యాక్ అని రాస్తారు. కొందరు ల్యాక్కి బదులుగా ల్యాక్ అని రాస్తారు. వీటిలో ఏది సరైంది? డబ్బు మొత్తాన్ని వ్రాయడానికి చెక్కులో సాధారణంగా 2 చోట్ల ఉంటుందని మీరు గమనిస్తే, ఒక చోట డబ్బు మొత్తాన్ని సంఖ్యలో రాయాలి, రెండవ చోట ఆ మొత్తాన్ని పదాలలో రాయాలి. కానీ LAKH, LAC గురించి గందరగోళం తలెత్తుతుంది. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకం ఉంది. చెక్కు రాసేటప్పుడు 2 స్పెల్లింగ్లను కలిపి ఉపయోగించలేమని చెప్తోంది. బ్యాంకుల ప్రధాన మార్గదర్శకాలు మీరు లక్షల రూపాయలు విత్డ్రా చేయాలనుకుంటే ఇంగ్లీష్లో LAKH అనే పదాన్ని చెక్కులో ఉపయోగించాలని చెప్తున్నాయి. దీని అర్థం అధికారిక బ్యాంకింగ్ పరిభాషలో లాక్ అనే పదం సముచితమైన పదం, దీన్ని ఉపయోగించాలి. RBI వెబ్సైట్లో బ్యాంకులు జారీ చేసే అన్ని చెక్కులలో కూడా LAKH అనే పదాన్ని ఉపయోగిస్తారు. LAC అనే పదాన్ని ఎప్పుడూ ఉపయోగించలేదు. ఈ పదాన్ని మళ్ళీ వార్నిష్, సీలింగ్ వ్యాక్స్, డ్రైవర్స్ వంటి వాటిలో ఉపయోగిస్తారు. లాక్ అనే పదానికి లక్ష అని అర్థం. అయితే వ్యవహారిక భాషలో ఇప్పుడు ప్రజలు లక్ష సంఖ్యను సూచించడానికి LAC అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఒక కస్టమర్ బ్యాంకుకు వెళ్ళినప్పుడు చెక్ రాసినప్పుడు అతను LAC అనే పదాన్ని కాకుండా LAKH అనే పదాన్ని ఉపయోగించాలని గుర్తుంచుకోవాలి.